గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. రాష్ట్ర గౌరవ డీజీపీ గారి ఆదేశాలు మరియు రాష్ట్ర ఉమెన్ అండ్ చైల్డ్ సేఫ్టీ విభాగం ఐజీ గారి సూచన మేరకు బాపట్ల జిల్లాలో అన్ని పోలీస్ స్టేషన్స్ పరిధిలోనూ ప్రతినిత్యం ఉమెన్ అండ్ చైల్డ్ సేఫ్టీకి సంబంధించినటువంటి అవేర్నెస్ కార్యక్రమాలు పాఠశాలలు, కళాశాలలు, అదేవిధంగా ఉమెన్ వర్క్ చేస్తున్నటువంటి వర్కింగ్ ప్లేసెస్, విలేజెస్ని, అర్బన్ ఏరియాస్ వీటన్నిటిని కూడా విజిట్ చేస్తూ మా ఫీల్డ్ పోలీసు, అదేవిధంగా శక్తి టీమ్స్, ప్రత్యేకంగా జిల్లా వ్యాప్తంగా 4 శక్తి టీమ్స్ని ఏర్పాటు చేసుకుని ప్రతినిత్యం ఈ అవేర్నెస్ కార్యక్రమాల్ని జిల్లా వ్యాప్తంగా నిర్వహించడం జరుగుతుంది. ఇప్పటివరకు సుమారు 4539 కార్యక్రమాలకు పైగా ఈ మహిళల భద్రత మరియు చిన్నారుల భద్రతకు సంబంధించి ఈ అవేర్నెస్ కార్యక్రమాల్ని కండక్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా జిల్లా ఏర్పడినప్పటి నుండి మహిళలు మరియు చిన్నారుల మీద నేరాలు పడుతున్నటువంటి నేరస్తుల మీద సుమారు 311 మంది వ్యక్తుల మీద సెక్షువల్ అఫెండర్ షీట్స్ని ఓపెన్ చేయడం జరిగింది. వీళ్ళందరినీ జియో ట్యాగింగ్ చేయడం, అదేవిధంగా వీళ్ళ మీద నిరంతరం నిఘా పెట్టడం వంటి కార్యక్రమాలని చేస్తూ వీళ్ళు తిరిగి ఇటువంటి నేరాలకు పాల్పడకుండా వారి మీద నిరంతరం నిఘాతో పాటు వారిని కౌన్సిల్ చేసేటువంటి కార్యక్రమాలు జిల్లా వ్యాప్తంగా చేపట్టడం జరిగింది. అదేవిధంగా ఈ 4 శక్తి టీమ్స్ జిల్లా వ్యాప్తంగా సుమారు 1,05,000కు పైగా శక్తి యాప్స్ని డౌన్లోడ్ చేపించి మహిళలు కానీ చిన్నారులు కానీ ఏదైనా సమస్యలు ఉన్నప్పుడు లేదా ఆపదలు ఉన్నప్పుడు పోలీస్ విభాగం వారికి ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి అనేక హెల్ప్ లైన్స్ లైక్ డయల్ 112 కావచ్చు, 181 కావచ్చు, 1930 కావచ్చు, 1098 కావచ్చు. వీటన్నిటి ద్వారా ముఖ్యంగా ఈ ఎమర్జెన్సీ హెల్ప్ లైన్ 112 ద్వారా వాళ్ళకి నిరంతరం పోలీసు అందుబాటులో ఉండి ఆ సమస్యల్ని పరిష్కరించే కార్యక్రమం జరుగుతుంది. అదేవిధంగా గత జూన్ 1 మంత్లోనే 37 మందికి పైగా మహిళల మీద, బాలల మీద నేరాలకు పాల్పడినటువంటి వ్యక్తుల మీద షీట్స్ ఓపెన్ చేయడం జరిగింది. జిల్లాలో ఇప్పటివరకు 39 కేసెస్లో సుమారు 7 కేసెస్లో లైఫ్ కన్విక్షన్స్, యావజ్జీవ కారాగార శిక్షలు, అదేవిధంగా 5 కేసెస్లో 20 సంవత్సరాలకు పైగా శిక్షలు, అదేవిధంగా సుమారు 27 కేసెస్లో 10 సంవత్సరాల వరకు ఇంప్రిజన్మెంట్స్ తీసుకొచ్చినటువంటి ప్రత్యేక ఇనిషియేటివ్స్ కోర్ట్ ట్రయల్ మానిటరింగ్ ప్రాసెస్ని చేస్తూ ఈ నేరాలకు పాల్పడిన వ్యక్తులకి శిక్షలు పడే విధంగా జిల్లా పోలీస్ యంత్రాంగం పనిచేసింది. అదేవిధంగా ఈ ఆపరేషన్ దండాయన ప్రోగ్రాం నేరాలకు పాల్పడినటువంటి వ్యక్తులకి కఠిన శిక్షలే సరైన దండన అనే ఆబ్జెక్టివ్తో, అదేవిధంగా కఠిన శిక్షలే నేరాల తగ్గుదలకి పరిష్కారం అన్నటువంటి ఒక మెసేజ్ వాళ్ళకి ఇచ్చే విధంగా ఈ ప్రోగ్రాంను జిల్లా వ్యాప్తంగా ఆర్గనైజ్ చేస్తున్నాం. ఈ ఆపరేషన్ దండాయన ప్రోగ్రాంలో భాగంగా ఈ కోర్టు మానిటరింగ్ సెల్స్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకుంటూ, అదేవిధంగా సెషన్స్ కోర్ట్స్ ప్రత్యేకమైనటువంటి పోలీస్ స్టాఫ్ని డిప్లాయ్ చేసుకుంటూ ప్రతినిత్యం కూడా మేము ఈ ట్రయల్ ప్రాసెస్ని మానిటరింగ్ చేస్తూ ముఖ్యంగా ఇలాంటి మహిళలకు సంబంధించినటువంటి నేరాలకు పాల్గొనేటువంటి సంఘటనల్లో సరైనటువంటి టెక్నికల్, సైంటిఫిక్, ఫోరెన్సిక్ ఎవిడెన్స్ని కలెక్ట్ చేసుకోవడం, అదేవిధంగా త్వరితగతిన నిందితులను అరెస్ట్ చేయడం, దర్యాప్తులను వేగవంతం చేయడం, నిర్ణీత సమయం లోపల ఛార్జ్ షీట్స్ వేయడం, అదేవిధంగా కోర్ట్ ట్రయల్ ప్రాసెస్ని ప్రతినిత్యం మానిటర్ చేయడం, అదేవిధంగా వారికి అవసరమైనటువంటి కేసెస్లో ఫాస్ట్ ట్రాక్ కోసం ప్రత్యేకమైనటువంటి ఇనిషియేటివ్స్ తీసుకొని ఈ నేరస్తులందరూ కూడా త్వరితగతిన శిక్షలు పడే విధంగా పోలీస్ యంత్రాంగం పనిచేయబోతుంది. ఈ సందర్భంగా మహిళలందరూ కూడా, అదేవిధంగా బాలికలందరూ కూడా పోలీస్ యంత్రాంగం ఆల్వేస్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రాష్ట్ర పోలీస్ విభాగం ఎల్లవేళలా వాళ్ళకి అందుబాటులో ఉంటుందని, ఎటువంటి సమయంలోనైనా ఎటువంటి విపత్కర పరిస్థితుల్లో అయినా మహిళలు కానీ బాలికలు కానీ ధైర్యంగా ఆ సమస్యని పోలీసులకు తెలియజేసి వాళ్ళకి మేము ఉన్నామనేటువంటి భరోసా కల్పిస్తూ ముందుకు వెళ్తామనేసి ఈ విధంగా మేము అందరం కూడా తెలియజేయడం.
గౌరవ ఐజీపీ రాష్ట్ర ఉమెన్ సేఫ్టీ వింగ్ ఐజీపీ మేడం శ్రీ రాజకుమారి గారు బాపట్ల జిల్లాకి ఎస్పెషలీ జిల్లాలో జరుగుతున్నటువంటి ఉమెన్ సేఫ్టీ అండ్ చైల్డ్ సేఫ్టీకి సంబంధించినటువంటి యాక్టివిటీ, అదేవిధంగా ఆపరేషన్ దండాయన ప్రోగ్రామ్ని ప్రత్యేకంగా ఉమెన్ అండ్ చైల్డ్ సేఫ్టీ కోసం మనం గౌరవ డీజీపీ గారు ఆదేశాల మేరకు లాంచ్ చేయడం జరిగింది. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా రాష్ట్ర పోలీస్ విభాగం మహిళల భద్రత, చిన్నారుల భద్రత సంబంధించి అధిక ప్రాధాన్యత ఇస్తూ ముందుకెళ్ళడం జరుగుతుంది. అందుకు అనుగుణంగా బాపట్ల జిల్లా పోలీస్ యంత్రాంగం అనేక ఇనిషియేటివ్స్ ఉమెన్ సేఫ్టీ అండ్ చైల్డ్ సేఫ్టీకి సంబంధించి కార్యక్రమాలు ప్రతినిత్యం చేస్తూ ప్రజల్లో ముందుకెళ్ళడం జరుగుతుంది. ఈ సందర్భంగా జిల్లాలో తీసుకున్నటువంటి ఇనిషియేటివ్స్, అదేవిధంగా ఆపరేషన్ దండాయన ప్రోగ్రాం, రీసెంట్గా ఎస్టర్డే చీరాల రూరల్ పీస్ లిమిట్స్లో 2024లో జరిగినటువంటి ఒక యువతికి సంబంధించి ఇన్సిడెంట్ ఇష్యూలో గౌరవ న్యాయస్థానం ఇచ్చినటువంటి తీర్పు, ఈ వివరాలన్నింటినీ కూడా మీతో షేర్ చేసుకోవడం జరుగుతుంది. ఐ రిక్వెస్ట్ ఐజీపీ మేడంని ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రెస్ మీట్ను ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరడం జరుగుతుంది. గౌరవనీయులైన బాపట్ల జిల్లా ఎస్పీ శ్రీ ఉమామహేశ్వర్ గారికి, మరియు ఇక్కడ విచ్చేసినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ఫ్రెండ్స్ అందరికీ కూడా నమస్కారాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ శ్రీ హరీష్ కుమార్ గుప్తా ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు ఆపరేషన్ దండాయన అనే ప్రోగ్రామ్ని జూన్ 1న లాంచ్ చేయడం జరిగింది ఈ నెల. దీనికి ముందు మనకి సుమారు 2 సంవత్సరాల క్రితం నుంచి కూడా ఈ విమెన్ సేఫ్టీ ఇనిషియేటివ్స్ని తీసుకోవడం జరుగుతూ ఉంది. అందులో లాస్ట్ 2025 మార్చ్ 8న ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు ఈ శక్తి ఇనిషియేటివ్స్ని లాంచ్ చేయడం జరిగింది. సో శక్తి యాప్ని స్పెషల్ ఫీచర్స్ 16 ఫీచర్స్తో లాంచ్ చేయడము, ఆ తర్వాత విమెన్ అండ్ చైల్డ్ సేఫ్టీ వింగ్ అనేది సెపరేట్గా ఫామ్ చేయడము, దానికి ఒక ఐజీపీ ర్యాంక్ ఆఫీసర్, నేను ఫస్ట్ ఆఫీసర్గా దానికి నియమించబడడం, ఆ తర్వాత విమెన్ అండ్ చైల్డ్ సేఫ్టీ వింగ్ నుంచి ఈ విమెన్ సేఫ్టీ ఇనిషియేటివ్స్ అన్నింటినీ కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి 28 జిల్లాల్లోనూ కూడా జరుగుతున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా విమెన్ అండ్ చైల్డ్ సేఫ్టీ వింగ్ నుంచి మానిటర్ చేయడం జరుగుతుంది. సో దీనిలో భాగంగా ఆల్మోస్ట్ 1,55,00,000 డౌన్లోడ్స్ శక్తి యాప్కి చేయించడం జరిగింది. అలాగే ఈ శక్తి యాప్లో కొన్ని మనకి సక్సెస్ స్టోరీస్ కూడా చాలా వరకు మనకి నమోదవడం జరిగింది. విదిన్ 8 minutesలోనే ఎక్కడైతే నేరం జరిగిందో ఆ నేర స్థలానికి పోలీస్ ఇమ్మీడియట్గా చేరుకోవడము, అలాగే డిస్ట్రెస్ కాల్స్ ఎక్కడైతే వచ్చాయో ఆ కాల్స్ని ఇమ్మీడియట్గా అటెండ్ అయ్యి అక్కడ చేరుకుని దానికి రెస్పాండ్ అయ్యి విక్టిమ్ని రెస్క్యూ చేయడం అనేది జరుగుతూ ఉంది. సో 8 to 10 minutesలోనే మొత్తము ఈ రెస్పాన్స్ టైం అనేది డ్రాస్టిక్గా మనం తగ్గించడం జరిగింది. సో దీనిలో భాగంగా ఈ శక్తి ఇనిషియేటివ్స్లో భాగంగా ఆపరేషన్ ట్రేస్ అనేది మెయిన్గా లాంచ్ చేయడం జరిగింది. ఫస్ట్ ఆపరేషన్ ట్రేస్లో మిస్సింగ్ చిల్డ్రన్ అండ్ విమెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ట్రేస్ చేసి వాళ్ళ ఫ్యామిలీస్కి రీకనెక్ట్ చేయడం అనే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దీనిలో భాగంగా ఇప్పటి వరకు సుమారు 8,000 మెంబర్స్ని ట్రేస్ చేసి వాళ్ళ ఫ్యామిలీస్తో జాయిన్ చేయడం జరిగింది. దీనిలో 5,000కు పైగా గర్ల్స్ని ట్రేస్ చేసి మనము వాళ్ళ ఫ్యామిలీస్కి త్రూ ప్రాపర్ లైజనింగ్ డిపార్ట్మెంట్స్ ద్వారా సిడబ్ల్యూసి దగ్గర ప్రొడ్యూస్ చేసి వాళ్ళకి జాయిన్ చేయడం అనేది జరిగింది. దాని తర్వాత ఆపరేషన్ చిన్నారి తల్లి అనే ప్రోగ్రామ్ని కూడా లాంచ్ చేయడం జరిగింది. ఈ ప్రోగ్రాంలో ఎస్పెషల్లీ పోక్సో విక్టిమ్స్ ఎవరైతే ఉన్నారో వారికి కౌన్సిలింగ్ చేయడం, ఎందుకంటే వాళ్ళు చిన్న వయసులోనే చాలామంది మైనర్ గర్ల్స్
అంటే పోక్సో కేసెస్ అంటే మనం బిలో 18 ఇయర్స్ గర్ల్స్ ఎవరైతే ఈ అఘాయిత్యాలకి బాధితులుగా ఉన్నారో వారికి కౌన్సిలింగ్ చేయడం. ఎందుకంటే వాళ్ళు ఒక సైకలాజికల్ ట్రామాలో ఉంటారు కాబట్టి వారికి కౌన్సిలింగ్ చేసి మోటివేట్ చేసి వాళ్ళ ఫర్దర్గా ఆర్థికంగా తమ కాళ్ళ మీద తాము నిలబడే విధంగా వాళ్ళకి సపోర్ట్ చేయడం అనేది అదొక కార్యక్రమం చేపట్టడం. అలాగే వారికి కౌన్సిలింగ్ చేయడమే కాకుండా దీనికి ఎవరైతే నేరానికి పాల్పడిన నేరస్తులు ఉన్నారో వారికి కఠిన శిక్షలు పడే విధంగా చర్యలు తీసుకోవడము. అలాగే వల్నరబుల్ ఏరియాస్లో ఉన్నటువంటి మదర్స్ చిల్డ్రన్ ఎవరైతే ఉన్నారో వారిని గుర్తించి వారికి కౌన్సిలింగ్ చేసి తగిన జాగ్రత్తలు తీసుకోవడం. అలాగే ఈ క్రానిక్ ఆల్కహాలిక్స్ కానీ గాంజా ఎడిక్ట్స్ కానీ వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద వాచ్ పెట్టడం. ఇదంతా కూడా ఆపరేషన్ చిన్నారి తల్లి ప్రోగ్రాంలో చేపట్టడం జరిగింది. ఆ తర్వాత ఈ నెల జూన్ 1న ఆపరేషన్ దండాయన్ అని ఈ ప్రోగ్రామ్ని లాంచ్ చేయడం జరిగింది. ఈ ప్రోగ్రాంలో మెయిన్గా ఇది మహిళలు చిన్నారులపై ఎవరైనా అఘాయిత్యాలకు పాల్పడితే వారు ఏ విధంగానూ చట్టం నుంచి తప్పించుకునే అవకాశం లేదు, తప్పకుండా శిక్ష పడుతుంది. సో మహిళలకు చిన్నారులకు రక్షణ మరియు ఎవరైతే ఈ అఘాయిత్యాలకు పాల్పడిన నేరస్తులు ఉన్నారో వారికి శిక్షా దండన. సో ఇది మెయిన్ ఫోకస్గా, అంటే కన్విక్షన్ బేస్డ్ పోలీసింగ్ అనేది ఈ ఆపరేషన్ దండాయనలో మెయిన్ ఫోకస్గా దీన్ని చేర్చడం జరిగింది. దీనిలో కొన్ని ఇంపార్టెంట్ ఫీచర్స్ ఉన్నాయి. అవేంటంటే ఫాస్ట్ ట్రాక్ ఇన్వెస్టిగేషన్ అండ్ ఫాస్ట్ ట్రాక్ ట్రయల్ మానిటరింగ్. విదిన్ 60 డేస్లో కంపల్సరీ మహిళలు చిన్నారులపై జరిగిన నేరాలు ఏవైతే రేప్ కానీ గ్యాంగ్ రేప్ కానీ పోక్సో కేసెస్ కానీ ఇలాంటి కేసెస్లో విదిన్ 60 డేస్లో ఛార్జ్ షీట్ వేసే విధంగా చర్యలు తీసుకోవడము, దానికి తగినటువంటి ఆధారాలు సాక్ష్యాధారాలు ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ కానివ్వండి సైంటిఫిక్ ఎవిడెన్స్ కానివ్వండి వీటన్నిటినీ కూడా సేకరించి హెడ్ క్వార్టర్స్ లెవెల్లో విమెన్ అండ్ చైల్డ్ సేఫ్టీ వింగ్ నుంచి కోఆర్డినేట్ చేసి వాటన్నిటినీ కూడా టైమ్లీ వచ్చి ఛార్జ్ షీట్ వేయడానికి ఐఓస్కి కోఆపరేట్ చేయడం అనేది ఒక ఫీచర్. అంతేకాకుండా ఫాస్ట్ ట్రాక్ ట్రయల్ మానిటరింగ్, అంటే మ్యాక్సిమం విదిన్ 6 monthsలోగా ట్రయల్ కంప్లీట్ అయ్యి నిందితులకి శిక్ష పడే విధంగా చేయడం అనేది ఒక మెయిన్ ఫీచర్గా దీనిలో చేర్చడం జరిగింది. ఈ ఆపరేషన్ దండాయనలో నైబర్హుడ్ వాచ్ అనే ఫీచర్ ఒకటి పెట్టడం జరిగింది. అంటే జనరల్గా అఫెన్స్ చేసిన తర్వాత వాళ్ళ మీద సరైన నిఘా లేకపోతే కనుక వాళ్ళు మళ్ళీ ఫర్దర్గా అఫెన్సెస్కి పాల్పడే అవకాశం ఉంటుంది. లేకపోతే చుట్టుపక్కల వాళ్ళ మహిళలు చిన్నారులు పోలీస్ స్టేషన్కి వెళ్ళి రిపోర్ట్ చేస్తే పరువు పోతుందనే ఉద్దేశంతో కొంతమంది రిపోర్ట్ కూడా చేయరు. అలా జరగకుండా ఉండాలని నైబర్స్ ఎవరైతే ఉన్నారో వారికి వీళ్ళ మీద సెక్షువల్ అఫెండర్స్ అనే షీట్స్ ఓపెన్ చేయడం ద్వారా నేరస్తుల మీద వాళ్ళ కదలికల మీద నిఘా పెట్టడం అనేది జరుగుతుంది. అలాగే వీళ్ళు ఎక్కడైతే నివసిస్తున్నారో వాళ్ళ కరెంట్ డూయింగ్స్ మీద కూడా నిఘా పెట్టడము, జియో ట్యాగింగ్ ద్వారా వాళ్ళ ఫొటోస్ అవి కలెక్ట్ చేసి ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ ద్వారా వీళ్ళ ఫొటోస్ను కూడా ఇంటిగ్రేట్ చేయడం అనేది జరుగుతుంది. సో ప్రతి జిల్లాలోనూ కూడా వీళ్ళు ఒకవేళ జిల్లా దాటి ఇంకో జిల్లాకి వెళ్ళినా కూడా ఈ షీట్స్ అనేవి ట్రాన్స్ఫర్ చేయడము, జీవితాంతం వాళ్ళ మీద నిఘా ఉంటుంది. సో కంపల్సరీ ఎవరైనా అందుకనే మహిళలు చిన్నారుల మీద ఎవరైనా అఘాయిత్యం చేయాలన్న ఆలోచన వచ్చినా కూడా ఇంకా వాళ్ళకి ఆ రోజు నుంచి భవిష్యత్తు ఉండదు అనే ఆలోచన ఒక స్ట్రాంగ్ మెసేజ్కి సమాజానికి ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఈ ఆపరేషన్ దండాయనని స్టార్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇప్పటికే మనము కన్విక్షన్స్ చూసుకుంటే కనుక ఈ లాస్ట్ 2 yearsలో సుమారు 595 కన్విక్షన్స్ సెక్యూర్ చేయడం జరిగింది గ్రేవ్ కేసెస్లో. సో ఎప్పుడు లేని విధంగా పోర్ట్ మానిటరింగ్ సిస్టమ్ ద్వారా ఈ కంపల్సరీ ఏవైతే కేసెస్ జడ్జిమెంట్ కోసం రిజర్వ్ అయి ఉన్నాయో ఆ విట్నెసెస్ని కాన్ఫిడెన్స్లోకి తీసుకొని వాళ్ళకి భయం లేదు, పోలీస్ మేము ఉన్నాము, మీకు అండగా ఉంటాము, మీరు ధైర్యంగా జరిగింది చెప్పండి, మీకు ఏదైతే కేసు పిటిషన్ ఇచ్చినప్పుడు మీరు ఏదైతే మీ మీద నేరం జరిగిందని చెప్పారో దాన్ని మీరు కోర్టులో కూడా డిపోజ్ చేసినట్లయితే కనుక తప్పకుండా నేరస్తులకు శిక్ష పడుతుంది. తద్వారా ఇంకా ఇలాంటి నేరాలకి వాళ్ళు పాల్పడకుండా ఉంటారు, మరింతమంది బాధితులు ఈ సమాజంలో లేకుండా ఉంటారన్న ఉద్దేశంతో ఈ ఆపరేషన్ దండాయనలో దీన్ని ఒక భాగంగా చేర్చడం జరిగింది. ఈ జియో ట్యాగింగ్, సెక్షువల్ అఫెండర్ షీట్స్,
ఇవి ఓపెన్ చేయడం ద్వారా ఈ సెక్షువల్ అఫెండర్ షీట్స్ వాళ్ళ పర్సనల్ డీటెయిల్స్ అన్నీ కూడా మానిటర్ చేయడం అనేది జరుగుతుంది. వాళ్ళ కదలికల మీద నిఘా పెట్టడం అనేది కూడా జరుగుతుంది. సో దీనిలో ఈ 595 కన్విక్షన్స్ సెక్యూర్ చేశాము. సో సుమారు రాష్ట్రంలో 5200 సెక్షువల్ అఫెండర్ షీట్స్ ఓపెన్ చేయడం అనేది జరిగింది. సో ఈ ఆపరేషన్ అనేది ఇంకా కంటిన్యూ అవుతుంది. సో ఈ శిక్షల్లో కూడా ఇప్పటివరకు మనం సెక్యూర్ చేసిన కన్విక్షన్స్లో కూడా ఆల్మోస్ట్ 10 డెత్ సెంటెన్సెస్ వచ్చాయి. ఆ 10 డెత్ సెంటెన్సెస్లో కూడా 6 మరణ శిక్షల్లో చనిపోయే వరకు ఉరి తీయాలి అనేటటువంటి శిక్షలు వచ్చాయి. అంటే ఇలాంటి శిక్షలు రావాలి అంటే ఎంతో పగడ్బందీగా ఇన్వెస్టిగేషన్ చేసి సాక్ష్యాధారాలు నమోదు చేస్తే తప్ప అలాంటి కఠినమైనటువంటి శిక్షలు అనేవి రావు. సో జనరల్గా ఎవరైనా నేరం చేసిన తర్వాత దాని నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తారు. మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోతే లేదా ఎవిడెన్స్ లేకుండా చేస్తే మనం తప్పించుకోవచ్చు అని ప్రయత్నిస్తారు. కానీ నేరస్తులు ఎవరైనా కానీ చట్టాల నుంచి తప్పించుకునే అవకాశం లేదు. పోలీస్ ఇన్వెస్టిగేషన్లో అన్ని కోణాల్లోనూ కూడా పరిగణించి ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ కానీ, డాక్యుమెంటరీ ఎవిడెన్స్ కానీ, సోషల్ మీడియా ఎవిడెన్స్ కానీ, ఏ విధంగానైనా ఫోరెన్సిక్ ఎవిడెన్స్ కానీ, సో అన్ని కోణాల్లోనూ ఇన్వెస్టిగేషన్ చేసి సాక్ష్యాధారాలు సేకరించడం అనేది జరుగుతుంది. సో ఈ 10 మరణ శిక్షలు రావడమే కాదు, ఆల్మోస్ట్ 155 లైఫ్ ఇంప్రిజన్మెంట్ కూడా రావడం జరిగింది. వీటిల్లో 155 లైఫ్ ఇంప్రిజన్మెంట్ రావడం జరిగింది. అలాగే 160 ఆల్మోస్ట్ 20 సంవత్సరాలకి పైగా శిక్షలు నమోదు కావడము, తర్వాత రిమైనింగ్ అన్నీ కూడా బిలో 10 years కన్విక్షన్ రావడం అనేది జరిగింది. సో ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళకి శిక్షలు పడడం ద్వారా ఫర్దర్గా అఫెన్సెస్ అనేవి ప్రివెంట్ చేసే అవకాశం ఉంటుంది. సో మన ప్రజలందరికీ కూడా ఏదైనా ఫస్ట్ ఇమ్మీడియట్ రిపోర్టింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నిందితులకి శిక్ష పడాలంటే ఆ సాక్ష్యాధారాలు, ఆ గోల్డెన్ అవర్ అనేది ఉంటుంది. సో ఇమ్మీడియట్ రిపోర్టింగ్ ఎప్పుడు కూడా నేరస్తులకి శిక్ష పడడానికి ఉపయోగపడుతుంది. సో ప్రజలకి ఇవి రిపోర్టింగ్ మెకానిజమ్స్ కూడా చాలా శక్తి ఇనిషియేటివ్స్ ద్వారా అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. మనకున్నటువంటి హెల్ప్ లైన్స్, శక్తి వాట్సాప్ నెంబర్ 7993485111 అనే శక్తి వాట్సాప్ నెంబర్ ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే 112 నేషనల్ ఎమర్జెన్సీ నంబర్, ఈ నంబర్ని శక్తి యాప్లో కూడా ఇంటిగ్రేట్ చేయడం జరిగింది. అంటే 112 అని సెపరేట్గా డయల్ ప్యాడ్లో డయల్ చేయని అవసరం లేకుండా శక్తి యాప్ ఓపెన్ చేసి డైరెక్ట్గా 112 బటన్ ప్రెస్ చేసినా కూడా మనకి పోలీస్కి ఒక సమాచారం ఇచ్చినట్లయితే దాని మీద యాక్షన్ తీసుకోవడం అని జరుగుతుంది. సో ఈ విధంగా మహిళలు, చిన్నారులకి రక్షణ కల్పించడానికి ఇన్ని చర్యలు చేపట్టడం అనేది జరిగింది. మరి ముఖ్యంగా ఈ ఆపరేషన్ దండాయనలో భాగంగా ఈ కఠిన శిక్షలు వేయించడమే ఒక ఆబ్జెక్టివ్గా ఈ ఆపరేషన్ని లాంచ్ చేయడం జరిగింది. మరి నిన్న బాపట్ల జిల్లాలో ఎస్పీ ఉమామహేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఈ కోర్ట్ మానిటరింగ్ సిస్టమ్ బాగా పనిచేసి చక్కగా మనకి 2024 జూన్ 21న రిపోర్ట్ అయినటువంటి ఒక రేప్, థెఫ్ట్ అండ్ మర్డర్ కేసులో ఒక మంచి కన్విక్షన్ అనేది నిన్న రావడం జరిగింది. దీనిలో జూన్ 21న లాస్ట్ 2024లో జూన్ 21న ఒక యువతి నేచర్ కాల్స్ అని చెప్పి తను బహిర్భూమికి వెళ్ళినప్పుడు మరి ఇద్దరు అదే గ్రామానికి చెందినటువంటి విజయ్, అదేవిధంగా మహేష్ అనే ఇద్దరు కూడా ఆ యువతి మీద అత్యాచారం చేసి తర్వాత ఆమెను మర్డర్ చేయడము, ఆ ఎవిడెన్స్ లేకుండా స్క్రీన్ చేయాలన్న ఉద్దేశంతో ఆమెను మర్డర్ చేసి ఆమె చెవికి ఉన్నటువంటి బంగారు చెవి కమ్మెలు కూడా దొంగిలించి వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళు శ్రీకాంత్ అనే వ్యక్తి దగ్గరికి వెళ్ళి అక్కడ షెల్టర్ తీసుకోవడము, ఆ తర్వాత వాళ్ళు ఒక కొలీగ్కి ఈ నేరం చేశాము, దీని నుంచి ఎలా తప్పించుకోవాలి అని చెప్పి అతనికి కాల్ చేసినప్పుడు అతను పోలీస్కి వెంటనే సమాచారం ఇవ్వడం, ఆ తర్వాత పోలీస్ విదిన్ 48 అవర్స్లో స్పెషల్ టీమ్స్ పెట్టి ఆ నిందితుల్ని అదుపులోకి తీసుకోవడము, ఫోరెన్సిక్ సైన్స్ ఎవిడెన్స్, తర్వాత క్లూస్ టీమ్ ఇమ్మీడియట్గా అక్కడికి వెళ్ళడము,
తగిన సాక్ష్యాధారాలు అన్నీ కూడా అక్కడి నుంచి సేకరించి ఇన్వెస్టిగేషన్ పగడ్బందీగా చేయడం అనేది జరిగింది. తర్వాత అదే టైంలో మన ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ నేరాన్ని తీవ్రంగా పరిగణించి ప్రభుత్వం తరఫున బాధితురాలి ఎవరైతే ఉన్నారో మరణించిన ఆమె కుటుంబానికి కూడా మన ఆనరబుల్ హోమ్ మినిస్టర్ గారు సందర్శించి అప్పుడే 10 లక్షల సహాయాన్ని కూడా ఆ కుటుంబానికి అందించడం జరిగింది. సో ఇలా మహిళలు చిన్నారులపై జరుగుతున్న నేరాన్ని చాలా తీవ్రంగా పరిగణించి ఒక మెసేజ్ ఇవ్వాలి, చట్టం నుంచి తప్పించుకునే అవకాశం లేదు అనే మెసేజ్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈరోజు ప్రెస్ మీట్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. మరి ఈ నేరంలో నిన్న 2 నిందితులకి కూడా యావజ్జీవ కారాగార శిక్ష పడడం, తర్వాత ఎవరైతే ఈ నిందితులకి షెల్టర్ ప్రొవైడ్ చేశాడో అతనికి కూడా 5 సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష పడడం అనేది జరిగింది. అంతేకాకుండా 10 లక్షల కాంపెన్సేషన్ ఆ కుటుంబానికి కూడా ఇవ్వాలని మరి కోర్టు నిన్న 2nd అడిషనల్ సెషన్స్ జడ్జ్ ప్రొనౌన్స్ చేయడం అనేది జరిగింది. సో ఈ విధంగా ఎవరైనా నేరం చేస్తే దాని నుంచి తప్పించుకునే అవకాశమే లేదు, తప్పకుండా శిక్ష పడుతుంది. సో మహిళలు చిన్నారులపై ఎవరైనా అసభ్యంగా ప్రవర్తించినా మరి నేరాలకు పాల్పడినా తప్పకుండా కఠిన శిక్షలు పడతాయి అనే మెసేజ్ పబ్లిక్కి ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. సో ఈ ఆపరేషన్ దండాయనని ప్రజలు కూడా దీనిలో భాగస్వాములై దీన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే దీనిలో పెట్టినటువంటి నైబర్హుడ్ వాచ్ అనేది కమ్యూనిటీ ఎంగేజ్మెంట్తోనే జరుగుతుంది. ఎందుకంటే ప్రజలు మేము యూనిఫామ్ వేసుకున్న పోలీసులు, కానీ సివిలియన్స్ యూనిఫామ్ లేని పోలీసులు, అంటే వాళ్ళు కూడా సమాచారాన్ని పోలీసులకి అందించినట్లయితే వాళ్ళు కూడా పోలీసింగ్లో భాగస్తులు అవుతారు. మరి ఈ కఠిన శిక్షలు పడడంలో వాళ్ళు కూడా భాగస్తులు కావాలి. ఎందుకంటే మనకి సాక్షులు ఉంటారు. చాలామంది ఏమవుతుందంటే కేసు ట్రయల్కి వచ్చినప్పుడు సాక్ష్యం అప్పుడు చెప్పింది దానికి నిలబడకుండా దాన్ని మార్చేస్తూ ఉంటారు. అప్పుడు జరిగిందని చెప్తారు, తర్వాత మళ్ళీ జరగలేదని చెప్తారు. తద్వారా ఏమవుతుందంటే ఈ కేసులో ఎక్విటల్ అయిపోవడం అనేది జరుగుతుంది. సో ప్రజలు దీన్ని ఒక సామాజిక బాధ్యతగా తీసుకొని నేరం గురించి సమాచారం తెలిసిన వాళ్ళు కానీ నేరాన్ని చూసిన వాళ్ళు కానీ పోలీసులకి సమాచారం ఇవ్వడం, అలాగే జ్యుడిషియరీలో సరైన సాక్ష్యాన్ని వాళ్ళు చూసినట్లుగా చెప్పినట్లయితే కనుక నేరస్తులకి శిక్షలు పడతాయి. తద్వారా మరింతమంది మహిళలు చిన్నారులు రక్షింపబడతారు. సో ప్రతి ఒక్కరూ కూడా ఈ శక్తి ఇనిషియేటివ్స్ని భాగస్వామ్యం చేసుకొని అందరూ దీనిలో పార్టిసిపేట్ చేయాలి. మహిళలు చిన్నారుల రక్షణని ప్రతి ఒక్కరు కూడా సామాజిక బాధ్యతగా తీసుకొని పోలీసులతో సహకరించాలని చెప్పి ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ ద్వారా విమెన్ అండ్ చైల్డ్ సేఫ్టీ వింగ్ తరఫు నుంచి ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. సో బాపట్ల డిస్ట్రిక్ట్ ఈ శక్తి ఇనిషియేటివ్స్లో చాలా బాగా పనిచేస్తున్నారు. ఎందుకంటే ఆల్మోస్ట్ చూసినట్లయితే 311 సెక్షువల్ అఫెండర్ షీట్స్ బాపట్ల డిస్ట్రిక్ట్లో ఓపెన్ చేయడం జరిగింది. అలాగే 39 కన్విక్షన్స్ సెక్యూర్ చేశారు ఈ జిల్లాలో. సో ఇన్వెస్టిగేషన్ బాగా చేయడము, తర్వాత కోర్ట్ మానిటరింగ్ సిస్టమ్ కూడా చాలా చక్కగా ఇక్కడ పనిచేయడము, తర్వాత శక్తి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా చాలా బాగా చేస్తున్నారు. నిన్న కూడా ఎస్పీ గారు ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసి ఈ కన్విక్షన్స్ గురించి ప్రజల్లోకి తీసుకెళ్లడం అనేది కూడా జరిగింది. ప్రతి ఒక్కరూ కూడా ఈ కన్విక్షన్స్ గురించి మాట్లాడుకుంటూ ఉంటే అప్పుడు నేరస్తులకి ఎవరైనా ఏదైనా నేరం చేయాలంటే భయం కలుగుతుంది. ఎందుకంటే ఒకసారి నేరంలో ఉన్నారంటే తర్వాత వాళ్ళకి ఎటువంటి ఉద్యోగాలు రావు. ఏ ప్రైవేటు ఉద్యోగం చేయాలన్నా కానీ కంపల్సరీ పోలీస్ ఎంక్వైరీ చేయాల్సి వస్తుంది. సో పోలీస్ రికార్డ్స్లో ఒకసారి వాళ్ళ పేరు నమోదైంది అంటే వాళ్ళ భవిష్యత్తుకు కూడా మంచిగా ఉండదు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ మెసేజ్ని అందరికీ కూడా తీసుకెళ్ళాలి. సో బాపట్ల పోలీస్కి ప్రత్యేకంగా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. రాష్ట్ర గౌరవ డీజీపీ గారి ఆదేశాలు మరియు రాష్ట్ర ఉమెన్ అండ్ చైల్డ్ సేఫ్టీ విభాగం ఐజీ గారి సూచన గారికి బాపట్ల జిల్లాలో అన్ని పోలీస్ స్టేషన్స్ పరిధిలోనూ
ప్రతినిత్యం ఉమెన్ అండ్ చైల్డ్ సేఫ్టీకి సంబంధించినటువంటి అవేర్నెస్ కార్యక్రమాలు పాఠశాలలు, కళాశాలలు, అదేవిధంగా ఉమెన్ వర్క్ చేస్తున్నటువంటి వర్కింగ్ ప్లేసెస్, విలేజెస్ని, అర్బన్ ఏరియాస్ వీటన్నిటిని కూడా విజిట్ చేస్తూ మా ఫీల్డ్ పోలీసు, అదేవిధంగా శక్తి టీమ్స్, ప్రత్యేకంగా జిల్లా వ్యాప్తంగా 4 శక్తి టీమ్స్ని ఏర్పాటు చేసుకుని ప్రతినిత్యం ఈ అవేర్నెస్ కార్యక్రమాల్ని జిల్లా వ్యాప్తంగా నిర్వహించడం జరుగుతుంది. ఇప్పటివరకు సుమారు 4539 కార్యక్రమాలకు పైగా ఈ మహిళల భద్రత మరియు చిన్నారుల భద్రతకు సంబంధించి ఈ అవేర్నెస్ కార్యక్రమాలని కండక్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా జిల్లా ఏర్పడినప్పటి నుండి మహిళలు మరియు చిన్నారుల మీద నేరాలు పడబడినటువంటి నేరస్తుల మీద సుమారు 311 మంది వ్యక్తుల మీద సెక్షువల్ అఫెండర్ షీట్స్ని ఓపెన్ చేయడం జరిగింది. వీళ్ళందరినీ జియో ట్యాగింగ్ చేయడం, అదేవిధంగా వీళ్ళ మీద నిరంతరం నిఘా పెట్టడం వంటి కార్యక్రమాలని చేస్తూ వీళ్ళు తిరిగి ఇటువంటి నేరాలకు పాల్పడకుండా వారి మీద నిరంతరం నిఘాతో పాటు వారిని కౌన్సిల్ చేసేటువంటి కార్యక్రమాలు జిల్లా వ్యాప్తంగా చేపట్టడం జరిగింది. అదేవిధంగా ఈ 4 శక్తి టీమ్స్ జిల్లా వ్యాప్తంగా సుమారు 1,05,000కు పైగా శక్తి యాప్స్ని డౌన్లోడ్ చేపించి మహిళలు కానీ చిన్నారులు కానీ ఏదైనా సమస్యలు ఉన్నప్పుడు లేదా ఆపదలో ఉన్నప్పుడు పోలీస్ విభాగం వారికి ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి అనేక హెల్ప్ లైన్స్ లైక్ డయల్ 112 కావచ్చు, 181 కావచ్చు, 1930 కావచ్చు, 1098 కావచ్చు. వీటన్నిటి ద్వారా ముఖ్యంగా ఈ ఎమర్జెన్సీ హెల్ప్ లైన్ 112 ద్వారా వాళ్ళకి నిరంతరం పోలీస్ అందుబాటులో ఉండి ఆ సమస్యల్ని పరిష్కరించే కార్యక్రమం జరుగుతుంది. అదేవిధంగా గత జూన్ 1 మంత్లోనే 37 మందికి పైగా మహిళల మీద, బాలల మీద నేరాలకు పాల్పడినటువంటి వ్యక్తుల మీద షీట్స్ ఓపెన్ చేయడం జరిగింది. జిల్లాలో ఇప్పటివరకు 39 కేసెస్లో సుమారు 7 కేసెస్లో లైఫ్ కన్విక్షన్స్, యావజ్జీవ కారాగార శిక్షలు, అదేవిధంగా 5 కేసెస్లో 20 సంవత్సరాలకు పైగా శిక్షలు, అదేవిధంగా సుమారు 27 కేసెస్లో 10 సంవత్సరాల వరకు ఇంప్రిజన్మెంట్స్ తీసుకొచ్చినటువంటి ప్రత్యేక ఇనిషియేటివ్స్ కోర్ట్ ట్రయల్ మానిటరింగ్ ప్రాసెస్ని చేస్తూ ఈ నేరాలకు పాల్పడిన వ్యక్తులకి శిక్షలు పడే విధంగా జిల్లా పోలీస్ యంత్రాంగం పనిచేసింది. అదేవిధంగా ఈ ఆపరేషన్ దండాయన ప్రోగ్రాం నేరాలకు పాల్పడినటువంటి వ్యక్తులకి కఠిన శిక్షలే సరైన దండన అనే ఆబ్జెక్టివ్తో, అదేవిధంగా కఠిన శిక్షలే నేరాల తగ్గుదలకి పరిష్కారం అన్నటువంటి ఒక మెసేజ్ వాళ్ళకి ఇచ్చే విధంగా ఈ ప్రోగ్రాంను జిల్లా వ్యాప్తంగా ఆర్గనైజ్ చేస్తున్నాం. ఈ ఆపరేషన్ దండాయన ప్రోగ్రాంలో భాగంగా ఈ కోర్టు మానిటరింగ్ సెల్స్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకుంటూ, అదేవిధంగా సెషన్స్ కోర్ట్స్ ప్రత్యేకమైనటువంటి పోలీస్ స్టాఫ్ని డిప్లాయ్ చేసుకుంటూ ప్రతినిత్యం కూడా మేము ఈ ట్రయల్ ప్రాసెస్ని మానిటర్ చేస్తూ ముఖ్యంగా ఇలాంటి మహిళలకు సంబంధించినటువంటి నేరాలకు పాల్గొనేటువంటి సంఘటనల్లో సరైనటువంటి టెక్నికల్, సైంటిఫిక్, ఫోరెన్సిక్ ఎవిడెన్స్ని కలెక్ట్ చేసుకోవడం, అదేవిధంగా త్వరితగతిన నిందితులను అరెస్ట్ చేయడం, దర్యాప్తులను వేగవంతం చేయడం, నిర్ణీత సమయం లోపల ఛార్జ్ షీట్స్ వేయడం, అదేవిధంగా కోర్ట్ ట్రయల్ ప్రాసెస్ని ప్రతినిత్యం మానిటర్ చేయడం, అదేవిధంగా వారికి అవసరమైనటువంటి కేసెస్లో ఫాస్ట్ ట్రాక్ కోసం ప్రత్యేకమైనటువంటి ఇనిషియేటివ్స్ తీసుకొని ఈ నేరస్తులందరూ కూడా త్వరితగతిన శిక్షలు పడే విధంగా పోలీస్ యంత్రాంగం పనిచేయబోతుంది. ఈ సందర్భంగా మహిళలందరూ కూడా, అదేవిధంగా బాలికలందరూ కూడా పోలీస్ యంత్రాంగం ఆల్వేస్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రాష్ట్ర పోలీస్ విభాగం ఎల్లవేళలా వాళ్ళకి అందుబాటులో ఉంటుందని, ఎటువంటి సమయంలోనైనా ఎటువంటి విపత్కర పరిస్థితులైనా మహిళలు కానీ బాలికలు కానీ ధైర్యంగా ఆ సమస్యని పోలీసులకు తెలియజేసి వాళ్ళకి మేము ఉన్నామనేటువంటి భరోసా కల్పిస్తూ ముందుకు వెళ్తామనేసి ఈ విధంగా మేము అందరం కూడా తెలియజేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.